ఓకే. సో, మనం ఈరోజు సెక్షన్‌లో ఏంటంటే లేయర్స్‌కి సంబంధించిన లేయర్ స్టైల్స్ అని మనకి ఒక ఫీచర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ ఫీచర్ అనేది ఏంటంటే మనకి చూడటానికి ఒక రియలిస్టిక్ థింగ్స్ లాగా మనకి కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆబ్జెక్ట్‌ని మనం ఫస్ట్ తీసుకుందాం. అంటే ఒక షేప్ తీసుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ కస్టమ్ షేప్ తీసుకొని, ఇక్కడ మీరు ఏదో ఒక షేప్ తీసుకొని పాత్‌లో దీన్నిక్కడ డ్రా చేసుకోండి. నో ప్రాబ్లమ్. అదయిపోయిన తర్వాత కంట్రోల్ ఎంటర్ చేస్తే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని, ఇందులో వైట్ కలర్‌ని ఫిల్ చేయండి. వైట్ కలర్ ఫిల్ చేసి కంట్రోల్ డి చేయండి. కంట్రోల్ డి ఫర్ డీసెలెక్షన్. సో, ఇక్కడ లేయర్‌లోకెళ్ళి లేయర్ స్టైల్స్‌లోకెళ్ళి ఇక్కడ నాకు డ్రాప్ షాడో అని చెప్పండి. ఓకే. సో, డ్రాప్ షాడో అని చెప్తే ఇక్కడ నాకు డిస్టెన్స్ ఇది ఎంత డిస్టెన్స్‌లో కావాలి, ఇది ఎంత డిస్టెన్స్‌కి స్ప్రెడ్ అవ్వాలి. ఓకే. సో, స్ప్రెడ్ అవుతే మనకేమవుతుందంటే చూసే వాళ్ళకి అది అక్కడ ఫిక్స్ చేసినట్లు ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్‌ని మనం ఫిక్స్ చేసినట్లా ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లేయర్ స్టైల్స్‌లో ఇన్నర్ షాడో ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం డిస్టెన్స్‌ని పెట్టుకొని సైజుని కాస్త ఎలాబరేట్ చేసామనుకోండి. ఇందాక దానికి దీనికి తేడా ఏంటి వస్తుందంటే, ఇది మనకి లోపల కటింగ్ చేసేస్తే మనకి అంటే లోపల పార్ట్ కట్ చేసి ఉంటే ఎలా ఉంటుందో ఆ అపియరెన్స్ మనం తీసుకురాగలుగుతాం అనమాట. ఇన్నరు అవుటర్. సో, అదేంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద డిజైనింగ్ దాన్ని బట్టి మనకు అక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫైల్‌లోకెళ్ళి ఓపెన్‌లోకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్‌ని ఓపెన్ చేసుకుంటాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్‌ని నేను తీసుకొని ఇక్కడ నేను ఇలాగ డ్రాగ్ చేసుకున్నాను. సో, డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం కంట్రోల్ టీ చేసి ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్‌ని నేను ఇక్కడ ఇలాగ పెట్టుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీనికి ఏం చేశానంటే లేయర్స్‌లోకెళ్ళి లేయర్ స్టైల్‌లోకెళ్ళి డ్రాప్ షాడో అని ఇచ్చాను. సో, డ్రాప్ షాడో అని ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫోటో కాబట్టి ఇక్కడ నేను షాడో స్ప్రెడ్ చేశాను అనుకోండి. నాకు ఇక్కడ చూసారా చుట్టూరుగా ఏంటంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్‌ని మనం పెట్టినట్లాగా ఉన్నది. అర్థమైందా మీకు? సో, మరి ఇలా కాదు, నాకు ఇది రియల్‌గా నాకు కనబడాలంటే అప్పుడు నేనేం చేయాలి? ఇది ఇమేజ్ కాబట్టి డ్రాప్ షాడో కానీ ఇన్నర్ షాడో కానీ ఇవ్వకూడదు. సో, ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ దీన్ని కంట్రోల్ జే చేయాలి. సో, కంట్రోల్ జే చేసిన తర్వాత అంటే కంట్రోల్ జే అంటే డూప్లికేట్ కాపీ. ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసి ఇక్కడ నేనేం చేస్తాను? డి ప్రెస్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. డి ఫర్ డిఫాల్ట్
కలర్. సో ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తాను. సో ఇక్కడ కంట్రోల్ డి ఇస్తాను, అంటే కంట్రోల్ డి అంటే డీసెలెక్షన్. ఇక్కడ ఈ లేయర్ని ఏం చేస్తానంటే ఈ లేయర్ 1ని ఇలాగా మీదకి ఇలా పెట్టుకుంటాను. ఇప్పుడు కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఇక్కడ నాకు పివోట్ పాయింట్ కనబడలేదు, ఇది ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ పివోట్ పొజిషన్ని నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ పెట్టుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ మనకి బ్యాక్ లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ చేసి దాన్ని మనం పివోట్ పాయింట్ ఇక్కడ పెట్టుకొని, సో ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని నేను ఇలాగా డౌన్కి ఇలాగా డ్రాగ్ చేశాను, బాగా ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గాషియన్ బ్లర్ అని చెప్తే మనకి గాషియన్ బ్లర్ ఎంత కావాలి ఇమేజ్, అంటే డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి నాకు ఎంత సాఫ్ట్నెస్ నాకు అక్కడ కావాలో ఫస్ట్ నేనేమో పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది నాకు సరిపోద్ది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనం ఇక్కడ ఈ లేయర్ని మళ్ళీ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే చేయాలి మళ్ళీని. సో దాన్ని మళ్ళీ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ వెనక్కి మనం పంపించేసి ఫిల్టర్లో బ్లర్లో మోషన్ బ్లర్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మోషన్ బ్లర్ ఏం చేస్తుందంటే నాకు ఇక్కడ నేను అది 90 degrees ఇస్తాను. 90 degrees ఇచ్చేసి నేను ఇది ఎంతవరకు కావాలో నేను ఇలాగ పెట్టుకుంటాను. పెట్టుకొని ఇక్కడ ఓకే అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడ వరకు డిలీట్ చేసేసుకుంటాను, కంట్రోల్ డి చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అలా మనకి కనబడదు. నిజంగా అక్కడ నిజంగా మనం నించున్నామేమో అన్న ఎపిరెన్స్ని మనకు అక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇమేజ్ అయితే మనం ఇలా చేయాలి. సో ఇంకా ఏంటనుకున్నారు, ఇప్పుడు ఏదైతే మనకి లేయర్ ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది. సో ఇక్కడ నేను 70% ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇందాకలాగా నాకు డార్క్గా ఉండదు, లైట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేయ అక్కడ కటింగ్ లాగా నాకు తెలుస్తుంది. సో అందుకని నేను అక్కడ ఏం చేస్తానంటే సాఫ్ట్ ఎరేజర్ని నేను ముందు తీసుకోవాలి. సాఫ్ట్ ఎరేజర్ అంటే ఇది హార్డ్నెస్ని 0 చేసేయాలి. సో 0 చేసేస్తే సో నాకు ఇప్పుడు ఏ లేయరు, సో ఈ లేయర్ అనేది నాకు సెలెక్ట్ అవ్వాలి. సో ఆ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఇలాగా ఎరేజ్ చేస్తే అస్సలు తెలియదు. చూడండి, ఇప్పుడు ఏ మాత్రం కూడా మనకి తెలియట్లేదు, అర్థమైందండి. సో ఈ రకమైన క్రియేషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు, అర్థమైందండి. సో ఈ పార్ట్ మనకి ఇలా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను ఇది క్రాప్ చేసుకుంటాను. అంటే మిగతాది పార్ట్ నాకు అవసరం లేదు. ఇక్కడ నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి డిఫాల్ట్ తీసుకొని మళ్ళీ నేను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి సో మళ్ళీ నేను ఈ ఇమేజ్ని మరొకసారి ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
ఈ ఇమేజ్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నా, అంటే డ్రాగ్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను కంట్రోల్ టీ చేశాను, ఇక్కడ స్కేల్ చేసుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను, బ్యాక్గ్రౌండ్కి ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ లేయర్లోకి వెళ్ళిపోయి బ్లాక్ కలర్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఇప్పుడు ఇమేజ్ లేయర్ని నేను సెలెక్ట్ చేసుకొని లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇప్పుడు అవుటర్ గ్లో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ అవుటర్ గ్లోలో నేను ఏం చేస్తానంటే గ్లో తాలూకా కలర్ని నేను చేంజ్ చేస్తాను. సో చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ సైజ్ యాడ్ చేస్తాను అంతే. సో అదే అయిపోయింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇక్కడ నేను ఇమేజ్ క్రాప్. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇందులో నాకు షాడోని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ ఏం చేయలేదు మనం, ఓన్లీ డిపెండ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ బట్టి ఇక్కడ అవుటర్ గ్లో అనేది మనం క్రియేట్ చేసుకున్నాం అంతే. అందుకని ఇక్కడ ఏంటంటే మనకి డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ ఆ ఫిల్టర్ అనేది ఎంతవరకు మనం క్రియేషన్ చేసుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ టూల్ తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టైప్ టూల్తో టెక్స్ట్ని టైప్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ టెక్స్ట్ని నేను ఇక్కడ ఇంపాక్ట్ అని ఒక ఫాంట్ ఇస్తాను. సో ఇక్కడ నేను ఇలా పెట్టుకొని లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ అవుటర్ గ్లో అని చెప్పి దీనికేమో నేను రెడ్ కలర్ ఇస్తాను. రెడ్ కలర్ ఇచ్చి ఇక్కడ నేను స్ప్రెడ్డింగ్ అనేది ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, దీనికి చాలా వేరియేషన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అందుకని డిజైనింగ్స్లో ఏంటంటే మనకి ఎప్పుడు ఎలాంటిది మనకి కావాలో సో అలాగా మనం క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం లేయర్ స్టైల్స్ అనేది వాడడానికి జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్యాక్ డ్రాప్ కావాలి నాకు. సో నేను ఇక్కడ నేను కంట్రోల్ ఆల్ట్ ఏ అంటే సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసి నేను ఇక్కడ ఇలాగా పెట్టుకుంటాను. ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి అది అక్కడ సూట్ అయిపోయింది. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి డెస్క్టాప్ లొకేషన్లోకి వెళ్ళి మూన్ తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని నేను ఇక్కడ ఇలా డ్రాగ్ చేసుకుంటాను. డ్రాగ్ చేసుకొని ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ని నేను క్లిక్ చేసుకొని ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ తీసుకొని శాంపిల్ పెట్టుకొని అలాగే ఇది సాఫ్ట్గా మనం సాఫ్ట్నెస్ పెట్టుకొని సో ఇక్కడ నేను ఇంకెక్కడ ఏమీ లేదు. సో ఇప్పుడు నేను ఇదేం చేస్తానంటే ఇప్పుడు అవుటర్ది మనకి రాకుండా ఉండడం కోసం నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిప్టికల్ షేప్లో దీన్ని సెలెక్షన్ చేసుకొని దీనికి కంట్రోల్ షిఫ్ట్ ఐ అని చెప్పి షిఫ్ట్ F6 అంటే ఫెదర్ ఇచ్చేసి ఒక 10 ఫెదర్ ఇచ్చేసి నేను డిలీట్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది నాకు ఇక్కడ నేను కంట్రోల్ T చేస్తాను. సో కంట్రోల్ T చేసి దీన్ని ఇలా నేను ట్రాన్స్ఫార్మేషన్ చేస్తాను. సో చేసిన తర్వాత మనకి ఇక్కడెక్కడో దీని తాలూకది ఉండిపోయింది. సో అందుకని ఇక్కడ నేను మళ్ళీ దీన్ని ఇలా చేసి కంట్రోల్ షిఫ్ట్ ఐ డిలీట్. సో కంట్రోల్ D. ఇప్పుడు చూసారా తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఇక్కడ లేయర్ స్టైల్స్లో అవుటర్ గ్లో అనేది నేను ఇస్తాను. అవుటర్ గ్లో ఏం చేస్తాను ఈసారి నాకు ఇది బ్లూయిష్ కలర్ నాకు కావాలి. సో ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సైజుని ఇలాగా ఎలాబరేట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇక్కడ చూసారా నాకు ఇక్కడ డిపెండ్ ఆన్ ద బ్లెండింగ్ మోడ్ ఆప్షన్ దాన్ని బట్టి మనకు అది ఉంటుంది. సో ఐ విల్ మేక్ ఇట్ ఎస్ నార్మల్. సో నార్మల్లో ఇచ్చినప్పుడు ఇక్కడ నాకు సైజ్ ఆఫ్ ద ఎలాబరేషన్ అనేది నేను ఇలాగ ఇచ్చేసాను. ఓకే, సో ఇక్కడ ఒపాసిటీ అనేది ఇలాగ యాడ్ చేసుకున్నాను చూసారా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు ఆ సైజుని మనకి ఎంత కావాలో మనం చూసుకోవాలి. ఇది యాడ్ చేసిన దాన్ని బట్టి దీని తాలూకా ఒపాసిటీ అనేది మనం ఇలా బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటే నాకు ఇలా వస్తుంది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దీన్ని ఏం చేస్తాను లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్స్లోకి వెళ్ళి ఇన్నర్ గ్లో అని ఒకటి ఉంటుంది. ఇన్నర్ గ్లోలోకి వెళ్ళి ఇన్నర్ గ్లోలో దీన్ని నేను ఐ విల్ మేక్ ఇట్ యాస్ నార్మల్. సో ఇక్కడ స్క్రీన్ని నేను ఇలా పెట్టుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్లూ కలర్ని నేను పెట్టుకుంటాను. సో పెట్టుకొని ఇక్కడ
సైజుని ఇలాగా యాడ్ చేస్తా. సో ఎప్పుడైతే మనం ఇలాగ యాడ్ చేసామో ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ చూడండి చాలా రియలిస్టిక్గా మనకి ఎపిరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైనా మనం వర్కింగ్ అనేది చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోగలిగితే సో ఈజీగా ఇక్కడ మనం ఏదైనా మనం క్రియేషన్ అనేది చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో ఇలాగా మనం ఏంటంటే మంచి మంచి ఇమేజెస్ని కానీ బ్యాక్గ్రౌండ్స్ని కానీ మనం క్రియేషన్ చేయాలి వాల్పేపర్స్ కింద అని అనుకుంటే లేయర్ స్టైల్స్ను వాడుకొని మనం ఇక్కడ చేసుకుంటాం. లేదు ఈ బ్యాక్గ్రౌండ్లో నాకు ఇది కలిసిపోవాలి అని అనుకుంటే ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ దాంట్లో ఈ కలర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, కలర్ని ఫిల్ చేసుకుంటాం. ఇక్కడ నేను లేయర్ తాలూకా బ్లెండ్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లెండ్ మోడ్ ఆప్షన్స్ ఏమో మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకోగలిగితే ఎక్కడో ఒక దగ్గర మనకి సో ఇప్పుడు ఇక్కడ నాకు ఇమేజ్ని ఏం చేస్తానంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్తో ఫ్రంట్కి నేను తెచ్చుకుంటాను. ఇమేజ్ ఒకటే కంట్రోల్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ కొడితే ఈ లేయర్ ఏదైతే ఉంటుందో ఇది నాకు ఫ్రంట్కి వస్తుంది. నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో అంటే ఆ బ్లూ కలర్ కనిపిస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కలర్కి అది లెవెల్ అయిపోయింది. సో కాబట్టి మనకేమవుతుంది మనకి ఇంకా అది ఇంకా మనకి యాజ్ స్టేజ్గా మనకు అలాగా అపియరెన్స్ ఉంటుంది అనమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం కావాలనుకుంటే సేవ్ చేసుకొని సో ఒక లొకేషన్లో మనం ఇప్పుడు నాకు ఇమేజ్ కావాలి. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి సో ఇక్కడ నేను ఫైల్ ఫార్మాట్లో ఇక్కడ జేపీజీ అని ఇస్తాను. సో దీన్ని నేను ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో పెట్టుకుంటాను. సో ఈ రకంగా మనం లేయర్ స్టైల్స్ అనే దాన్ని మనం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకున్నాను, ఓపెన్ విత్ ఫోటో. సో ఇప్పుడు చూడండి నాకు ఎంత బాగా లుక్ అనేది అపియరెన్స్ ఉందో. ఓకే సో అది ఈరోజు క్లాస్.